క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోనా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాం. రెండవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. రెండవ అధ్యాయం యొక్క అధ్యయనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. యోనా గ్రంథం మొదటి అధ్యాయము. యోనాను ఒక మత్స్యము, గొప్ప మత్స్యం మృంగివేయటంతో ముగించబడింది. రెండవ అధ్యాయము యోనా ప్రార్థనతో ప్రారంభం అయ్యింది. మొదటి అధ్యాయం యోనా అవిధేయతతో ప్రారంభమైంది. రెండవ అధ్యాయం యోనా విధేయతతో ప్రారంభం అవుతూ ఉంది. దేవుడు ఒక అవిధేయుడిని ఎందుకు ఇంతగా వెంటపడాలి? ఆ అవిధేయుడు లేకపోతే ఆయన పని జరగదా? ఆ అవిధేయుడు కాక దేవునికి ఎవరు దొరకరా? అంటే తన దాసుల అవిధేయతతో దేవుడు వారిని ప్రక్కన పెట్టేవాడు కాడని, ఆ మాటకొస్తే ఏ మనుషుడు కూడా ఇంచుమించుగా విధేయుడు కాడని, వ్యక్తులుగా వారి వారి బలహీనతలు వారికి ఉన్నాయి అనే సంగతి మనకు అర్థమవుతుంది. అలాగే ఈ హేతువును బట్టి దేవుడు మనిషిని చాలా స్వతంత్రునిగా వ్యవహరించులాగున విడిచిపెట్టాడని, అంటే మనిషి దేవుని దాసుడైనప్పటికీ కూడా, దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా తాను స్వతంత్రుడిగా వ్యవహరించినట్లుగా, ఇష్టమైతే లోబడడానికి, కాకుంటే లోబడకుండా ఉండడానికి దేవుడు మనిషికి వెసులుబాటు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అంచేతనే యోనా అవిధేయుడైనప్పటికీ కూడా ఆ అవిధేయుడైన యోనాను దేవుడు ఏమాత్రం విడిచిపెట్టక, అవిధేయుణ్ణి ఇంకా ఆయన ప్రేమిస్తూ అవిధేయునితోనే తన కార్యమును జరిగించుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన స్టాండర్డ్స్ ప్రకారంగా పనిచేయగలిగిన వాడు భూమి మీద ఇంచుమించుగా ఉండరేమో, ఉండవచ్చు ఒకరిద్దరు. కానీ ఆయన స్టాండర్డ్స్కు తగినట్లుగా లేరు అనే భావన చేత దేవుడు ప్రక్కన పెట్టదలిస్తే ఈ భూమి మీద మనం ఎవ్వరం మిగలమండి. మనం ఎవ్వరం మిగలం. కరుణాసంపన్నుడైన దేవుడు మన బలహీనతల యందే మనలను కనికరించుచు, గద్దిస్తూ, శిక్షిస్తూ మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని ఆయన స్టాండర్డ్స్ ప్రకారంగా, ఆయన ప్రమాణాల ప్రకారంగా ఆయన మనలను ఉండాలని ఆదేశించి, అట్లా ఉండకపోతే శిక్షించదలిచేటట్లయితే భూమి మీద మనం మిగలం, ఆయన పరిచర్యలో ఉండలేం. ఆయనకు విశ్వాసులుగా ఉండలేం, ఆయనకు దాసులుగా ఉండలేం. కానీ మన అవిధేయతలను సహించుచు, భరించుచు, మన్నించుచు కరుణ కలిగిన తండ్రి ఆయన మనలను కొనసాగేలా చేస్తూ ఉన్నాడు. ఈ క్రెడిట్ అంతా దేవునిదే, ఈ ఘనతంతా దేవునిదే. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. మొదటి అధ్యాయము యోనా ఓడ దిగువ భాగమున పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అనే సంగతి
కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ యోనా ప్రార్థించెను. ఓడలో నిద్రపోయిన యోనా చేప కడుపులో ప్రార్థించడం ప్రారంభం చేశాడు. ఎందుకు అనంటే తానింకా స్పృహలోనే ఉన్నాడు కదూ. తనను సముద్రంలో ఎత్తివేయమని చెప్పాడు. వారు సముద్రంలో తనను పడవేశారు. ఆ సంగతి తనకు తెలుసు. కానీ తాను ఇంకా బ్రతికి ఉన్నాను అంటే సముద్రంలో తనను ఏదో కాపాడుతుంది అనే సంగతి అతనికి బాగా తెలుసు. తాను బ్రతికి ఉన్నాను అంటే దేవుని కృప తన పట్ల ఉంది అని తనకు బాగా తెలుసు. కాబట్టి అవిధేయుడు కాస్త విధేయుడు అయ్యాడు. అవిధేయుడు స్పృహలోనికి వచ్చాడు. నేను పారిపోతున్నాను అనేవాడు నేను పారిపోలేను అని గ్రహించాడు. ప్రార్థించకుండా ఉన్నవాడు ప్రార్థించక తప్పలేదు. కొన్ని సందర్భాలు వస్తాయి. మనవి చేస్తున్నాను ప్రేమతో, నువ్వు ప్రార్థించడం మానివేస్తే రేయింబగలు ప్రార్థించవలసిన అవసరత వస్తుందేమో ఆలోచించు. ప్రార్థన అనే దేవుడు మనకిచ్చిన సాధనాన్ని, వాహనాన్ని మనం ఉపయోగించకపోతే ఎప్పుడు దాంట్లోనే ఉండవలసి వస్తుందేమో ఆలోచించాలి. అనేకుల పరిస్థితి ఇదే కదా. సుఖంగా ఉన్నప్పుడు ప్రార్థనను మర్చిపోవటం, కష్టంలోకి జారుకున్న తర్వాత అప్పుడు ప్రార్థించడం మొదలు పెట్టడం. అందువలన పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రార్థన కొనసాగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మరచిపోవద్దు ఈ సంగతులు. యోనా ప్రార్థించడం ప్రారంభం చేశాడు. 2వ వచనం, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా, ఉపద్రవం, ద్రవములో ఉన్నాడు, ఉపద్రవంలో కూడా ఉన్నాడు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా, ఉపద్రవములోనైనా యెహోవాకు మనవి చెయ్యండి. శ్రమలు సంభవించినప్పుడైనా కనీసం దేవుణ్ణి అడగండి. సుఖంలో ఆయన మర్చిపోయావేమో. నీ క్షేమం కోసం ఆయన ఈ కష్టాన్ని అనుమతించాడు. ఇప్పుడైనా నోరు తెరిచి ఆయనను అడగటం మంచిదే కదా, అవసరతనే కదా. నేను ఆయనకు మనవి చేయగా, దావీదు అనుభవం ఇదే. నేను శ్రమలో నుండి యెహోవాకు మొరపెట్టగా ఆయన తన ఆలయం నుండి నా మొర ఆలకించాను. భక్తుల అనుభవాలు, వారు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయగా ప్రభువారిని కనికరించి జ్ఞాపకం చేసుకున్న సంఘటనలు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో సంగతులను మనము చూడగలము. జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ఆ ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. కనుక ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుకుందాం. ఏమీ చేతగాని స్థితిలో, మనము ఏమి చేయలేని పరిస్థితిలో, మనం చేయగలిగిన మనకున్న ఏకైక సాధనము కేవలము ప్రార్థనయే అని మనం గుర్తుంచుకుందాం. మనము ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనకున్న ఏకైక సాధనము ప్రార్థనయే అని మనం గుర్తుంచుకుందాం. యోనాకు ఇప్పుడు ఏకైక దిక్కు ప్రార్థనయే. సంగతిని గ్రహించాడు. ఇక ప్రార్థన కంటే మించిన మరొక దారి లేదు. యోనాకు ప్రార్థించడము ప్రారంభం చేశాడు. నేను మనవి చేయగా అన్నాడు,
నేను కేకలు వేయగా అని అన్నాడు. మనవి చేశాడు, కేకలు వేశాడు. మనవిలో శాంతం కనిపిస్తుంది. కేకలు వేయడంలో మరికొంత ఇబ్బంది మనకు కనబడుతుంది, మరికొంత అవసరత మనకు కనబడుతుంది. కేకలు వేస్తున్నాడు అని అంటే మరింత అపాయంలో ఉన్నాడు అని అర్థం. నేను మనవి చేశాను, నేను కేకలు వేశాను అని అన్నాడు. ఎందుకంటే తాను ఎక్కడ ఉన్నాడో అనే సంగతి ఒకవేళ బహుశా తనకు తెలియదేమో. ఎందుకంటే చేప తనను మృంగింది అనే సంగతి ఒకవేళ అతడు గ్రహించలేకపోయాడేమో. కానీ తాను ఇంకా సజీవుడిగా ఉన్నాడే, అది అతనికి దొరికినటువంటి బలం. నేను కఠినంగా శిక్షించబడ్డానే కానీ మరణమునకు అప్పగించబడలేదు. నేను శిక్షించబడుతున్నాను కానీ నేను చనిపోలేదు. ఇది నాకు దొరికిన కృపాధారం. అది యోనా యొక్క బలం. అంచేతనే అతడు ప్రార్థించడం ప్రారంభం చేశాడు. నేను ఉపద్రవములో ఉండి అని అన్నాడు. మొదటిది ఉపద్రవం అన్నాడు. రెండవది పాతాళ గర్భం అని అన్నాడు. పాతాళ గర్భం. మూడవదిగా అగాధమైన సముద్ర గర్భం అని అన్నాడు. తర్వాత ప్రవాహములు అని అన్నాడు. నీ తరంగములు, నీ కరుళ్ళు అని అన్నాడు. అంటే తాను సముద్రంలో పడవేయబడిన తర్వాత ఇదంతా సముద్రపు అనుభవంగా తాను భావించాడు. ఇదంతా సముద్రపు అనుభవంగా తాను భావించాడు. అందుకే తాను సముద్రంలోనే ఉన్నట్టుగా, సముద్ర గర్భంలోనే ఉన్నట్టుగా, అగాధ సముద్రంలో ఉన్నట్టుగా దాన్ని పాతాళ గర్భం అని తాను సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ తరంగాలు, నీ కరులు నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలవి తట్టు మనలా చూచుదని అనుకుంటుని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనల్ని ఎలాగున దారికి తెచ్చుకోవాలో దేవుడికి తెలుసు. అంత మాత్రం చేత అందరినీ దారికి తెచ్చుకోవటానికి ఆయన ఇలాగున సంభవాలను ఉపయోగించుకోడు, సంఘటనలు ఉపయోగించుకోవడానికి మనం గుర్తుంచుకోవాలి. అందరి జీవితంలో దేవుడు ఇలాగున చేయడు. ఈ విధంగా చేయుటకు తాను సమర్థుడను అని నిరూపించడానికి మాత్రమే యోనా జీవితాన్ని మనకు ఉదాహరణగా ఉంచాడు. కానీ మనల్ని ఆయన ఇట్లాగే చేస్తాడు, ఇట్లాగే ఉంచుతాడు అని ఎప్పటికీ అనుకోకూడదు. దయతో సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన సత్యం ఏమిటి అనగా ఆయన మనలను విడిచిపెట్టాడు. అవిధేయత భక్తుని జీవితంలో భక్తికి అంతం కాదు. అవిధేయత భక్తుడి జీవితంలో భక్తికి ముగింపు కాదు అని గుర్తుంచుకోవాలి. ఎవరో చెప్పినట్లుగా ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్. ఓడిపోవటం అనేటువంటిది ఆట జీవితానికి ముగింపేం కాదు. మరలా ఆడటానికి, గెలవటానికి అది ప్రారంభం అని గుర్తుంచుకోవాలి. యోనా తన జీవితంలో దేవునికి ప్రార్థన చేయటం అది సంతోషకరమైన సంగతి. మనస్సాక్షిని లోకటి చెప్పుకున్నాం కదా. అవిధేయతలో ఒకరి మనస్సాక్షి కప్పివేయబడుతుంది, కానీ సంగతులను గ్రహించినప్పుడు ఒకరి మనస్సాక్షి మరలా తిరిగి రేపబడుతుంది, లేపబడుతుంది. ఫలితం ఏమిటి అనగా అట్టి వ్యక్తి యొక్క మనస్సాక్షి మరలా తిరిగి దేవునితో అనుసంధానించబడుతుంది, సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి యోనా తాను సముద్ర గర్భంలో ఉన్నట్లుగా భావించి
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేస్తున్న విషయాల్లో ముందుకెళ్దాం. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఏమండి, తాను ఏం చెప్పాడు? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు. 1వ అధ్యాయం 10వ వచనంలో తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు. తాను పారిపోవచ్చున్నవాడు అనే సంగతి తనకు మాత్రమే కాదు, తనను అడిగిన వారికి కూడా చెప్పాడు, నేను పారిపోతున్నాను బాబు అని. అలాగున పారిపోవచ్చున్నటువంటి వాడు పలికిన మాట ఏమిటంటే, నేను నీ పరిశుద్ధాలయములో నుండి, నేను నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను అన్నాడు. ఏమండి, వెలివేయబడ్డా? నీ సన్నిధిలో నుండి నన్ను నేను నా అంతట నేనే వెళ్ళిపోయినను అని అనాలి, కానీ వెలివేయబడినను అంటే ఏంటి? దేవుడు వెలేశాడా? కాదు, దేవుడు వెలివేయలేదు. మనిషి తానే వెళ్ళిపోయి నేను వెలివేయబడ్డాను అంటున్నాడు. కనీసం ఇలాంటి పరిస్థితుల్లోనైనా కొంచెం సంగతిని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుడు వెలేయలేదు ఆయన్ని, తానే వెలేసుకున్నాడు. దేవుని సన్నిధి నుండి చెప్పాడు కదా, నేను పారిపోతున్నానని. ప్రార్థనలు ఏమంటున్నాడు? 2:4 నీ సన్నిధిలో నుంచి నేను వెలివేయబడినను కాదు, నేను వెళ్ళిపోవచ్చునను అని అనాలి. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ఒకవేళ వెలివేయబడినను అంటే, ఒక దేవా నువ్వు నన్ను వెలివేసావని అనుకున్నాను, కానీ అయినా సరే నీవు నన్ను మరలా తిరిగి నీ ఆలయమునకు చేర్చుకుంటూ ఉన్నావు అని యోనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రాణాంతము వచ్చినంతగా, ప్రాణము అంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయము లోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. యోనా ప్రార్థన తన బాధను తెలియజేస్తూ ఉంది. ప్రార్థన అంటేనే ఒక వ్యక్తి యొక్క జీవిత అనుభవం, జీవిత అవసరము, ఒక వ్యక్తి యొక్క ఆనందం, ఇవన్నీ కూడా ప్రార్థనలో మనకు కనిపిస్తాయి. ప్రార్థన అనగా ఒక వ్యక్తి యొక్క జీవిత ఆనందం, జీవిత అవసరం, జీవిత అనుభవం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. యోనాలో కూడా ఇవన్నీ తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన కళ్ళు తెరిస్తే ఏమీ కనిపించని ఈ అంధకారంలో తనకేదో అంతా చుట్టుకొని పోయినట్లుగా కనిపించేటువంటి, తాను ఏదో ఒక అగాధంలో పడవేయబడినట్లుగా, తనకేమి వెలుతురు లేనట్లుగా, జీవం ఉన్నప్పటికీ కూడా తాను ఎక్కడున్నాడో గ్రహించలేనట్టుగా భావిస్తూ యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు పలికినటువంటి కొన్ని మాటలను మనం విందాం. భూమి గడియలు వేయబడి ఉన్నాయి, పర్వతం పునాదులోనికి నేను దిగి ఉన్నాను, కూపములో నుండి నన్ను రప్పించి ఉన్నావు, కూపం నుండి నా ప్రాణం మూర్ఛిల్లగా. ఈ మాటలన్నీ కూడా తన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆ సంగతిని ఆయన చెబుతున్నాడు. ఇవన్నీ కూడా తాను ఊహించినటువంటి స్థితులు. ఏంటి అంటే, పర్వతముల యొక్క పునాదులు. తానేం చూసిన సంగతి ఏం కాదు కదా, పర్వతాలను చూశాడు కానీ పర్వతముల పునాదులను చూసిన వాడేం కాదు కదా. కానీ తాను ఊహించి భావించి మాట్లాడుతున్నటువంటి మాట అంటే, అంత చిమ్మ చీకట్లు నన్ను పడేసినావు, ఏమీ తెలియని స్థితిలోనికి నేను వెళ్ళిపోయినాను, నా పరిస్థితి అంధకారంగా కనిపిస్తూ ఉంది, ఇది ఘోరంగా మారింది అని చెప్పడానికి వీలుగా యోనా
ఈ మాటలన్నీ తాను పలుకుచూ ఉన్నాడు. మనము సంగతులను ఒకసారి అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అనుభవాలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయి అని అంటే అవి మాటలను ఉన్నదాన్ని మరింత పెద్దవిగా చేసేటంతగా తీసుకొని వెళ్తాయి, చిన్నదాన్ని పెద్దగా చేసి మాట్లాడేటంతగా. సముద్రంలో పడ్డవాడు ఇక అగాధ కూపంలోనికి ఏం వెళ్తాడు? అగాధ కూపంలో ఉన్నటువంటి వాడు ఎట్లా బ్రతకగలుగుతాడు? కానీ తన పరిస్థితి ఎట్లా ఉంది అన్నట్లుగా యోనా మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది. 8వ వచనం. ఈ వచనాలన్నింటిలో కూడా యోనా చేసిన ప్రార్థనన్నింటిలో కూడా తాను మరలా తిరిగి దేవుని వైపు త్రిప్పబడతాను, ఆయన సన్నిధికి వస్తాను, నేను ఆయన మందిరంలోనికి వెళ్తాను అనేటువంటి గొప్ప నిరీక్షణ మనకు కనబడుతుంది. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఆయన మనల్ని విడిచిపెడితే మనం జీవించలేమండి. కరుణ కలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న హేతువు చేత, ఆయన మనల్ని కనికరిస్తున్న కారణం చేత మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం. కానీ ఆయన మనల్ని చేయి విడిచిపెడితే మనం జీవించే ప్రసక్తి లేదనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. దేవుని దయాహస్తం మన మీద ఉన్న హేతువు చేత ఆయన మనల్ని కాపాడుచున్నందువలన, మన అవిధేయతను ఆయన మన్నించినందువలన, మన అవిధేయతను ఆయన పూర్తిగా తన మనస్సులో పెట్టుకోనందువలన, దానికి శిక్ష విధించనందువలన మనం ఇంకా జీవించుచు ఉన్నాము. ఇది మనకు అలుసు కాకుండునుగాక. అనేక పర్యాయాలు మనుషులమైన మనం అలాగూ అలుసుగా తీసుకోవటం అనేటువంటిది మనం చూసేటువంటి విషయం. అలుసుగా మనం తీసుకొనకుండా ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తూ, ఆయన కొనియాడుచు, ఆయన గణపరుస్తూ మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ అవసరం ఉంది అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంచేత మన జీవితాలను కూడా పరీక్షించుకొనుట మనకు అవసరం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగున మనల్ని మనం పరిశీలించుకుంటూ మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆయనకు అవిధేయులుగా జీవించకుండా తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే మన అవిధేయత ద్వారా దేవుని కార్యాలు ఆగిపోవు. మన అవిధేయత దేవుని కార్యాలకు తెచ్చే నష్టం ఏమీ ఉండదు. మన అవిధేయత మనకే ఎక్కువగా నష్టాన్ని తెస్తుంది. మన అవిధేయత వలన చెడిపోయి పాడయ్యేది మనమే. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ప్రభువునకు జీవితాన్ని అప్పగించుకుందాం, విధేయులమవుదాం. ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మిమ్మల్ని స్తుతించి కొనియాడుచున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మా ప్రియ తండ్రి, మా దృష్టికి మీరు తీసుకొని వచ్చిన యోనా ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. పలుమార్లు అవిధేయులము, కానీ మీ కృపచేతనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అవిధేయులము కాకుండా విధేయులము జీవించుటకు సహాయం చేయండి. బోధించు నేను వినుచున్న ప్రజలు మేము విధేయులుగా జీవించే భాగ్యం మాకిమ్మని వేడుకుంటూ మమ్మల్ని దర్శించమని అడుగుచు మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొనొచ్చు. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.